మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. దినవృత్తాంతములు 2వ పుస్తకం 7వ అధ్యాయం 7వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చూడండి ప్రియమైన వారలారా, అక్కడ జరిగిన సంభవం మనం గుర్తెరగలిగితే, దావీదేమో దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటే, బాబు నీ చేత నేను కట్టించుకునే, నీ నడుములో నుంచి ఒక కుమారుడు వస్తాడు, వాడి చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు దేవుడు. ఆ తర్వాత సొలొమోను రాజ్యాన్ని పరిపాలించే రాజుగా తీర్చిదిద్దబడినాడు. రోజులు గడవగా ఏదైతే దేవుడు చేయించాలని అనుకున్నాడో అదే చేయిద్దామని ఆశపడి మనసులో ప్రేరేపణ కలుగు చేసి మందిరం కట్టడం ప్రారంభించాడు, పనులు ప్రారంభించాడు. ప్రతిదీ క్షుణ్ణంగా ఒక్కొక్కటి జాగ్రత్తగా తయారు చేయించాడండి. మందిరాన్ని కట్టేసేసాడండి. ప్రతి వస్తువు తయారు చేసి కట్టేసేసాడు. కట్టిన తర్వాత ఏమంటే మందిర ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, అక్కడ గమనిస్తే అగ్నిని యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా ఇశ్రాయేలు ప్రజలందరూ చూచి సాష్టాంగ నమస్కారం చేశారంట. ఆయన ఎదుట సాగిలపడ్డారు, ఆయన ఎదుట సాష్టాంగ పడిపోయారు, దేవుని ఎదుట సాష్టాంగ పడిపోయారు. ఆ రోజున వెలగల మ్రానులతో, దేవదారు వృక్షాలతో, బంగారంతో, వెండితో, ఏమండి వజ్ర వైడూర్యాలతో కట్టబడిన మందిరం అది. మందిరంలోకి పోయి చూస్తే మొత్తం బంగారుమయం. ఎక్కడ నీకు కర్ర అనేది కనిపిస్తే, ఎక్కడ రాయి అనేది అంతా బంగారే. ప్రియమైన వాళ్ళరా, అంతగా ఖర్చు పెట్టి, అంతగా ఏమండి వారి వ్యక్తిగత జీవితంలో దేవుని కోసం ఎంతగా ఆ ప్రయాసపడ్డారో ప్రాకులు గమనించిన ఆ మందిరం నిమిత్తం ఎప్పుడైతే మహిమ దిగిందో దాన్ని చూసిన వారు ఏం చేశారంటే సాగిల పడిపోయారండి, సాష్టాంగపడ్డారండి. సాష్టాంగ పడిన వారు ఏమైనా మౌనంగా ఉన్నారా అంటే మౌనంగా లేరు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయన ఆరాధించి స్తుతిస్తానే ఉన్నారంటండి. దాన్ని గమనించని ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైతే దేవుని వాక్కు నువ్వు వినగలుగుతావో, గ్రహించగలుగుతావో, వెంటనే ఆయన ఎదుట సాగిలపడిపోతావు. సాగిలపడిన ఆ సందర్భంలో నీవు చేసే పని ఏంది తెలిసినా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండుగా. కానీ ఏం చేస్తావు? ఆరాధించి ఆయన్నే స్తుతిస్తానే ఉందువుగాక. సాగిలపడే ఆ వ్యక్తిలో ఉండే కనిపించే స్వభావం ఏంటంటే ఆయన ఆరాధించి స్తుతిస్తానే ఉంటాడు. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే కాదు, నిలబడండి చేతులు ఎత్తండి అన్నప్పుడే కాదు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎక్కడున్నా సరే ఆయన్ని ఆరాధించి స్తుతించుదువుగాక. ఆయన ఆరాధిస్తానే ఉంటావు. యెహోవా నీవు దయాళుడు అయ్యా, నీ కృప నిరంతరం ఉంది. యెహోవా నువ్వు మంచివాడవయ్యా, మీ కృప నిరంతరం ఉంది. యెహోవా మీరు పరిశుద్ధుడైన దేవుడు అయ్యా, మీ కృప నిరంతరం ఉండును గాక. దేవుని ఆరాధించే సాగిలపడిపోయారంటే సాగిలపడి స్తుతిస్తానే ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీరు చూస్తారా? చూడండి, ప్రకటన పుస్తకం 5:8. ఆయన దానిని తీసి ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట. ఏ గొర్రె పిల్ల? నువ్వు పెంచుకునే గొర్రె పిల్ల?
ఏ గొర్రె పిల్ల? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన పాప భారం ఆయన మీద పెట్టబడి ఆయన మోసుకొని వెళ్ళి నీ పాపములో నుంచి విడిపించాడు, నీ శాపాన్ని తొలగించాడు, నీ దరిద్రతని తొలగించాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఏమంటే ప్రతి శాపం నీ తల్లి తండ్రుల ద్వారా కలిగిందో లేదా పూర్వీకుల ద్వారా కలిగిందో అది ఏదైనా సరే ఆయన తొలగించాడు. నీ కోసం ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తపుట్టును కార్చిన యేసు సిలువలో వేలాడాడు, రక్తాన్ని కార్చాడు. పాపము లేని, పాపము ఎరుగని పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన ఆ యేసయ్య ఎదుట, ఆ గొర్రెపిల్ల ఎదుట నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. మనం ఏం చేయాలి? సాగిలపడి ఆయన్ని ఆరాధించి స్తుతించుదుముగాక. 7:11 గమనించండి. 7:11 అక్కడే. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట ఏం చేశారంట? ఎవరున్నారు ఆ సింహాసనం మీద? నజరేయుడైన యేసు. మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా ప్రాముఖ్యంగా చేయండి, ఆయన ఆరాధించి స్తుతించండి. ఎనీ టైం ఎనీ వేర్ నువ్వు ఎక్కడైనా ఉండు, నా దేవుని స్తుతించుదువుగాక, నా దేవుని ఆరాధించుదువుగాక. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 11 వచనం చూడండి. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 11 వచనం. వారు నక్షత్రములను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి సాగిలపడి ఆయన ఏం చేశారంట? పూజించారంట. సాగిలపడి ఆయన్ని పూజించారు. సాగిలపడి ఆయన్ని పూజించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ స్థితిని ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వింటాడు. ఎప్పుడైతే వింటాడో కళ్ళు తెరవబడతాయి. సర్వశక్తిని దర్శనం నువ్వు పొందుకుంటావు. పొందుకున్న వెంటనే సాగిలి పడిపోయే అనుభవంలోనికి వస్తావు. ఆ రోజున వెండితో, ఆ రోజున మణిమాణిక్యాలతో కట్టబడిన వారి వ్యక్తిగత జీవితంలో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా పరిస్థితులన్నీ తారుమారుగా మారిపోయాయి. హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. నువ్వు సాగిలపడి ప్రియమైన వాళ్ళరా ఆయన్ని నువ్వు ఆరాధించి స్తుతిస్తా ఉండు. ఆయన ఆ స్థలములో సమాధానం అనుగ్రహించును గాక. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు చెప్పండి, చెప్పండి. నువ్వేం చేయాలి? సాగిలపడి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక అని చెప్పి ఆరాధించి స్తుతించు. ఆయన ఆరాధించి స్తుతించు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక అని చెప్పి 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 ఆయన ఆరాధించి స్తుతించు. అక్కడే నా దేవుడు సమాధానము నిలుపునుగాక. యుద్ధాలు లేకుండా ఉండవు. లేకుండా ఉన్నాయా? చెప్పలేమండి. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు ఉన్న రోజులు యుద్ధాలు లేవా? చెప్పలేమండి. అదేదంటారే క్షేమ చిటుక్కుమంటేనే యుద్ధాలు కలిగాయి. యుద్ధాలు వచ్చాయి. ఎట్టించి ఎవడొస్తారో కూడా తెలియదు. అవును కదా? ఆ రోజుల్లోనే దావీదు చూడండి దేవుణ్ణి ఏం చేశాడు? దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. దేవుని ఆరాధించి స్తుతించాడు. దేవుని ఆరాధించి స్తుతించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చి కలిగిన చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద ఏమండి ఆ మాటలు చూడండి. వల్లించి వల్లించి ఏమండి మరలా 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 చెప్పి చెప్పి చెప్పి
ప్రభువుని ఆరాధించి స్తుతించాడు. అతని జీవితంలో యుద్ధాలు లేకుండా ఉండవు, పోరాటాలు లేకుండా ఉండవు, సమస్యలు లేకుండా ఉండవు, బాధలు లేకుండా ఉండవు. అన్నీ ఉన్నా సరే మన జీవితంలో ఏం చేస్తా తెలిసిన సమాధానం నిలుపు అనుగ్రహించును గాక. ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.